అమ్మ బాబోయ్! ఏమన్న మ్యాచా ఇది? అసలు కటక్లో మనోళ్లు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో చించి ఉతికి ఆరేసి దక్షిణాఫ్రికా జట్టును 74 పరుగులకే మడతెట్టేసి చరిత్ర తిరగరాశారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చేసిన విధ్వంసం ఒక ఎత్తైతే హర్షదీప్, బుమ్రా, వరుణ్లు బౌలింగ్లో చేసిన మ్యాజిక్ మరో ఎత్తు. కటక్ ప్రేక్షకులకు పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఈ విజయంతో సిరీస్లో 1-0 ఆధిక్యం మనదే. ఇలాగే ఆడితే సిరీస్ క్లీన్ స్వీప్ పక్కా. మన బౌలర్లు వేసిన బంతులకి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు క్రీజులో నిలబడాలా, పెవిలియన్కి పారిపోవాలా అని డిసైడ్ అయ్యేలోపే వికెట్లు పడిపోయాయి. ఇవాళ కటక్లో సౌత్ ఆఫ్రికా రాత గీత రెండూ మన బౌలర్ల చేతిలోనే నలిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వేసిన బంతి అలా పడి ఇలా తిరిగి మార్కో జాన్సన్ వికెట్ని పడగొట్టిన తీరు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అసలైన హీరోగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవుతున్న పిచ్పై హార్దిక్ బీస్ట్ మోడ్ ఆన్ చేసి 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి కటక్లో తన కలేజాను చూపించి సిక్సర్ల మోత మోగించి స్టేడియాన్ని ఊపేశాడు. ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో మరో హైలైట్ ఏంటంటే జితేష్ శర్మ కీపింగ్. ఈరోజు జితేష్ కీపింగ్ ఒక విందు భోజనంలా అనిపించింది. గ్లౌస్లో అయస్కాంతం ఉన్నట్టు బాల్ను పట్టేస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 4 క్యాచ్లు పట్టి సాక్షాత్తు మన మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ని సమం చేశాడు. ఒక ఇన్నింగ్స్లో 4 క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా జితేష్ ధోని సరసన చేరాడు. అంటే మనకి ఒక సాలిడ్ కీపర్ దొరికేసినట్టే. ఈ మ్యాచ్ గెలిచాం కానీ కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. కెప్టెన్ సూర్య, వైస్ కెప్టెన్ గిల్ ఇద్దరూ ఫామ్లో లేక కొట్టుమిట్టాడుతున్నారు. సూర్య భాయ్ కెప్టెన్ కాబట్టి టీం నుండి తీయలేం. అదీ కాకుండా సూర్య కెప్టెన్సీ బాగానే చేస్తున్నాడు. ముఖ్యంగా బౌలర్లు రొటేట్ చేసిన తీరు సూపర్. ముఖ్యంగా ఆల్రౌండర్లు అందరూ బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడంలో సూర్య ముందుంటాడు. కానీ ఎటొచ్చి గిల్ బాబు టీ20లకు అస్సలు సెట్ అవ్వట్లేదు. 6-100 గిల్ ని పక్కన పెట్టి సంజు శాంసన్ ని స్పెషలిస్ట్ బ్యాటర్గా టీ20లలో ఓపెనర్గా దింపితే ఎలా ఉంటుంది? కీపింగ్ జితేష్ చేస్తాడు, బ్యాటింగ్ సంజు చేస్తాడు. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఈ మ్యాచ్లో మనోళ్లు మాత్రం రికార్డుల దుమ్ము దులిపారు. కటక్లో ఇప్పటివరకు ఇండియా సౌత్ ఆఫ్రికా 3 సార్లు తలపడితే సౌత్ ఆఫ్రికా 2 సార్లు గెలిచింది. కానీ ఈరోజు మనం గెలిచి లెక్క సరిచేశాం. ఈ మ్యాచ్లో బద్దలైన మిగతా రికార్డుల లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సౌత్ ఆఫ్రికా టీ20 చరిత్రలోనే వాళ్ళకి ఇది అత్యల్ప స్కోర్. గతంలో ఎప్పుడూ వాళ్ళు 74కి ఆలౌట్ అవ్వలేదు. ఇంతకుముందు 2022లో రాజ్కోట్లో 87కి ఆలౌట్ అయ్యారు. ఇప్పుడు ఆ రికార్డ్ని మనమే బ్రేక్ చేశాం. అంతేకాకుండా ఇండియాపై ఏ టీంకైనా ఇది 4వ లోయెస్ట్ స్కోర్. పరుగుల పరంగా చూస్తే సౌత్ ఆఫ్రికాకి ఈ ఓటమి వరల్డ్ వైడ్ గా 6వ అతిపెద్ద ఓటమి. అదే టైంలో మన ఇండియాకి సొంత గడ్డపై ఇది 4వ అతిపెద్ద విజయం. 2025లో ఇంగ్లాండ్ మీద 150 రన్స్తో గెలిచాం. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద 101 రన్స్తో గెలిచి సత్తా చాటాం. హైలైట్స్ విషయానికొస్తే ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మనోళ్ళు బ్యాటింగ్ చూసి అయ్యో రామా ఇదేం కర్మరా బాబు అనుకున్నా. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. శుభ్మన్ గిల్, సూర్యాభాయ్ క్రీజులోకి రావడం, పెవిలియన్కి పోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. గిల్ మళ్లీ ఏదో అద్భుతం చేస్తాడు అనుకుంటే 4 పరుగులకే టాటా బైబై చెప్పేశాడు. ఇక మన స్కై గ్రౌండ్ నలుమూలలా కొడతాడు అనుకుంటే పాపం 12 రన్స్కే అవుట్ అయ్యి నేల చూపులు చూశాడు. దీంతో ఇండియా 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో స్కోర్ బోర్డు చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇదెక్కడి ఘోరంరా సామి, సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఏమైనా మంత్రం వేశారా అనిపించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కాసేపు వికెట్లు పడకుండా చూసుకున్నా ఆ లుంగి ఎంగిడి మనోళ్లని నిలదొక్కుకోనివ్వలేదు. అభిషేక్ శర్మ 17 పరుగుల వద్ద సిప్మాల బౌలింగ్లో అవుట్ అవ్వగా తిలక్ వర్మను ఎంగిడి 26 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అక్షర్ పటేల్ 23 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు అయ్యేసరికి 104 పరుగులకే ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. ఇదంతా చూసి మన పని గోవిందా, మనం 130 కొడితే గొప్పేమో అని అనిపించింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా సినిమా ఇంటర్వెల్లో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్లో మోత మోగించాడు. అప్పటి వరకు స్లోగా వెళ్తున్న మ్యాచ్ని ఒక్కసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కించేశాడు. కటక్ పిచ్లో 28 బంతుల్లో 59 రన్స్ అంటే మామూలు విషయం కాదు. అందులో 4 సిక్స్లు, 6 ఫోర్లు. బాల్ బౌలర్ చేతిలో నుండి రిలీజ్ అవ్వడమే ఆలస్యం, అది గ్యాలరీలో పడుతుంది. ఈ ఇన్నింగ్స్తో హార్దిక్ టీ20లో ఇండియా తరపున అత్యంత వేగంగా 100 సిక్స్లు కొట్టిన లిస్టులోకి చేరిపోయాడు. హార్దిక్ కంటే ముందు రోహిత్, సూర్య ఉన్నారు. హార్దిక్ బ్యాట్ ఊపుతుంటే ఆ సౌండ్కి కటక్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇంకో విశేషం ఏంటంటే పాండ్యా పుణ్యమాని ఈ కటక్ పిచ్ మీద మనోళ్లు ఈరోజు కొట్టిన 175 స్కోర్ ఈ పిచ్పై 2వ అత్యధిక స్కోర్ కావడం విశేషం. 180 రన్స్తో మొదటి ప్లేస్లో కూడా ఇండియానే ఉంది. ఇక పాండ్యా తన కెరీర్లోనే ఫాస్టెస్ట్ 50 కూడా కొట్టేశాడు.
మొన్న మొహాలీలో ఆస్ట్రేలియా మీద ఎలాగైతే 25 బంతుల్లో 50 కొట్టాడో ఈరోజు సేమ్ టు సేమ్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ బాధేశాడు. మొత్తానికి రోహిత్ శర్మ, సూర్య, కోహ్లీ తర్వాత ఇండియా తరపున 100 సిక్స్లు దాటిన 4 మునుగాడు అయ్యాడు హార్దిక్. లాస్ట్ ఓవర్లలో 11 పరుగులతో శివన్ దుబే, 10 పరుగులతో జితేష్ శర్మ కూడా తలా ఒక చెయ్యి వేయడంతో ఇండియా 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు పడగొట్టగా సిప్మాల 2 వికెట్లు, ఫెరీరా 1 వికెట్ దక్కించుకున్నారు. 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా దక్షిణాఫ్రికా ముందు ఉంచినప్పుడు పర్లేదు ఫైటింగ్ స్కోర్ అనుకున్నా గానీ సౌత్ ఆఫ్రికా వాళ్లను 74 పరుగులకే చాప చుట్టేస్తారని కలలో కూడా అనుకోలేదు. అసలు చేజింగ్ స్టార్ట్ అవ్వగానే మన హర్షదీప్ సింగ్ సింహంలా విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే అంటే బ్యాటర్లు కొట్టాలి కానీ ఇక్కడ మన హర్షదీప్ వికెట్లు పడగొట్టాడు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను 0 పరుగులకు అవుట్ చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ను కూడా 12 పరుగులకే అవుట్ చేశాడు. దీంతో టీ20 ఇంటర్నేషనల్స్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో 47 వికెట్లతో హర్షదీప్ 3వ స్థానానికి దూసుకొచ్చాడు. టీమ్ సౌథీ, షాహీన్ ఆఫ్రిది తర్వాత హర్షదీప్ 3వ స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేకి కింగ్ ఎవరో హర్షదీప్ మరోసారి ప్రూవ్ చేసేశాడు. ఇక తర్వాత రంగంలోకి దిగిన అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ మార్కరంని 14 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత పాండ్యా ఎంట్రీ ఇచ్చి మిల్లర్ను 1 పరుగుకు అవుట్ చేశాడు. ఇక వరల్డ్ నెంబర్ 1 టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తి తన నెంబర్ 1 ర్యాంకు ఉత్తిగానే రాలేదని నిరూపిస్తూ ఫెరీరా, మార్కో జాన్సన్లను పెవిలియన్కు పంపి దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ఇక మిడిల్ ఆర్డర్లో 14 బంతుల్లో 22 పరుగులు చేసి డేంజర్గా కనపడుతున్న బ్రెవిస్ను బుమ్రా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఇక బుమ్రా తాను వేసిన 11వ ఓవర్లో ఏకంగా 2 వికెట్లు పడగొట్టాడు. ఇదే క్రమంలో బుమ్రా టీ20లలో 100వ వికెట్ సాధించాడు. అంతేకాకుండా క్రికెట్లో ఉన్న 3 ఫార్మాట్లలో 100కి పైగా వికెట్లు తీసిన అతి కొద్ది మంది లెజెండ్స్ లిస్టులో బుమ్రా చేరిపోయాడు. టీమ్ సౌథీ, లసిత్ మలింగ, షకీబ్ అల్ హసన్, షాహీన్ ఆఫ్రిది సరసన బుమ్రా చేరాడు. అలా భారత బౌలర్లు అందరూ విజృంభించడంతో చివరికి 74 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ చెరొక 2 వికెట్లు తీయగా పాండ్యా, దూబే చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.